ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. భక్త మహాశైలందరికీ కూడా చంద్రగ్రహణం యొక్క వివరణ. తేదీ 3/3/2026 మంగళవారం రోజున చంద్రగ్రహణము ఏర్పడబోతుంది. చంద్రగ్రహణం యొక్క సమయములు: గ్రహణ స్పర్శకాలము పగలు 3:23, గ్రహణ మధ్యకాలము సాయంత్రం 5:06, గ్రహణ మోక్షకాలము సాయంత్రం 6:49. కావున ఈ గ్రహణ నియమ నిబంధనలు అందరూ పాటించినట్లయితే సర్వ శుభకరము. విశేషంగా పుబ్బా నక్షత్ర సింహరాశి జాతకులు ఈ గ్రహణము వీక్షించరాదు, చూడరాదు. అదే విధముగా వృషభ, సింహ, కన్య, మకర రాశుల వారికి మంచిది కాదు. కావున గ్రహణ శాంతి జరిపించడము మంచిది. మేష, కర్కాటక, ధనస్సు, కుంభరాశుల వారికి సామాన్య దోషము. మిథున, తుల, వృశ్చిక, మీనరాశుల వారికి దోషము లేదు. కావున అందరూ కూడా గ్రహణం రోజున మధ్యాహ్నము 12 గంటలలోపు భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి గ్రహణ అనంతరము ఇల్లు శుభ్రపరచుకొని ఇంట్లో దైవారాధన పూజా కార్యక్రమం పూర్తి చేసి మళ్ళీ తిరిగి భోజనాలు చేసుకోవచ్చు. శాంతులు చేయించుకునేవాళ్ళు, గ్రహణ శాంతి చేసుకునేవారు బుధవారం రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి గ్రహణ శాంతులు, గ్రహణ దానాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడరాదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలందరూ కూడా ఇంట్లోనే దైవ చింతన, ధ్యానము చేసుకుంటూ దైవ చింతనలో ఉంటూ గ్రహణ అనంతరము వారు కూడా స్నానాదులు ఆచరించి భోజనం చేసుకోవచ్చు. ఎటువంటి భయము లేదు. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా మధ్యాహ్నం 2 గంటల లోపే భోజనాలు చేసి ఉండడము మంచిది. అందరూ కూడా చక్కగా గ్రహణం యొక్క నియమ నిబంధనలు పాటిస్తారని ఆశిస్తూ అందరికీ శుభం. ఓం నమః శివాయ. సర్వం శివార్పణమస్తు.